భారతదేశంలో 3 రకాల కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. మొత్తం 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తర్వాత మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 రకాల కుంభమేళాలు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ప్రాంతంలో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. హరిద్వార్ ప్రాంతంలో గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ ప్రాంతంలో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. ప్రయాగ్రాజ్ ప్రాంతంలో గంగా నది, యమునా నది, సరస్వతి నది ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. ఉజ్జయిన్లో సీప్రా నది ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. నాసిక్లో గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భారతదేశంలో 3 రకాల కుంభమేళాలు అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, మహాకుంభమేళా ఉత్తి నమ్మకంతో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఈ 4 ప్రాంతంలో అమృత చుక్కలు పడ్డాయని, అమృత చుక్కలు పడిన ప్రాంతం హరిద్వార్ ప్రాంతం, ప్రయాగ్రాజ్ ప్రాంతం, ఉజ్జయిని ప్రాంతం, నాసిక్ ప్రాంతం అని ఉత్తి నమ్మకంతో మాత్రమే కుంభమేళాలు నిర్వహిస్తూ ఉన్నారు భారతదేశంలో.